దేవుని వాక్యమును చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు మహోన్నతుడా, దయగల తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. విరుచిన బిడ్డలకైనా కలిగేమని, మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామమున అడుగుచు, నన్ను సిలువ సాటును మరుగుపరుచుకోమని యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎలీషా గారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలీషా గారికి ప్రార్థన మాట్లాడుతున్నాడు. ఎలీషా ఎవరు? గొప్ప భక్తుడు. ఎవరండి? గొప్ప భక్తుడు. ఆయన మరణకాల సమయంలో వ్యాధితో చనిపోయాడు. రాజులకి యుద్ధాలు రానప్పుడు ప్రవక్తలు ప్రార్థన చేసి జయపొందుతారు. అంటే భక్తులు చివరికైనా పాపంతో చనిపోతూ ఆ రాజుకి హితబోధ చేస్తారంట. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈరోజు మనము కూడా నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని బట్టి మన కార్యం జరగాలి. వచ్చామా ఎదుర్కొనటం కాదు, దేవుడు మాటలు నేర్చుకోవాలి. తైలాభిషేకానికి వచ్చారు, బాగా జరిగిందా? వచ్చారు మీరు? తైలాభిషేకానికి వచ్చారా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు 2 రోజులు బట్టి వర్షం, ఆ రోజు వర్షం లేదు. గుడాలు వేసేట్టు ఎండాకాలంలో ఉన్నారు. ఎలా ఉంది అమ్మా బాబు? ఎలా ఉంది? ఎండాకాలంలో ఉంది. చుట్టూ వర్షాకాలం ఉంది. అక్కడ ఎలా ఉంది? ఎండాకాలం ఉంది. ఎండ. దేవుడు
మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ యెషయా భక్తుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనంలో యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట 65వ అధ్యాయం 24వ వచనంలో వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమించదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. ఏమంటాడు? వారు మనవి చేస్తే నేను ఆలకిస్తాను. మనం మనవ చేయదు కాబట్టి ఆయన ఆలకించడు. ఆయన మాటలు ఆలకించం, మనం ఆయనకి ఆ మాటలు కూడా చెప్తాం, మౌనం ఉండిపోతుంటాం. అది అర్థమైందా? వారు మనవ చేయగా నేను ఆలకిస్తానన్నాడు దేవుడు. మనం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మనం మాట్లాడితే ఆయన ఆలకిస్తాడు. ఆయన మాట మనం కూడా ఆలకించాలి. ఇప్పుడు మనం 7 ప్రార్థనలు చేస్తాం. 7 ప్రార్థనలు ఆయన ఆలకించారు. మనం మనవి చేస్తాం. ఎవరి కోసం మనవి చేస్తాం? హైదరాబాద్లో ఉన్న అనుష కొరకు మనవి చేస్తాం. పలకడంలో ఉన్న మహేష్ కొరకు మనవి చేస్తాం. ఎల్లమెల్లో మందిరం కొరకు మనం ఏం చేస్తాం? మనవి చేస్తాం. ఆయన ఆలకించలేదా? ఆలకించిన మాట ఆలకిస్తాడు. ఆయన ఆలకించాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. అదే ఇప్పుడు నా మాటను ఆలకించు, నా మనవను కూడా నువ్వు వినని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మరి ఏమన్నాడు ఇక్కడ? వారు ఇలాగూ ప్రార్థన చేస్తుండగా వేడుకుంటుండగా నేను ఉత్తరం ఇచ్చేస్తాను. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఏం చేస్తాడు? దాని సమాధానం ఇచ్చేస్తాడంట. బాగా ఆలోచించాడు. నీ మనవ ఆలోచిస్తానంటున్నాడు. రెండోది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేనంటే నీకు జవాబు ఇచ్చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. వరలక్ష్మి గారు వింటున్నారా? మాంగడుకోండి కాదు, అల్పడుతానండి, మాంగడుకోండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. వచ్చే నెలలోనే ఇప్పుడు మనం రాయవారు పెద్ద మీటింగ్ పెడతాం, సభ. ఎక్కడ? ఆ గోధుమ స్కూల్ గ్రౌండ్లో. అక్కడ పెద్దలను అడిగి మనం ఏం చేస్తాం? రాకడ సభ. రాయవారం అందరినీ భోజనాలు పెడతాం. రాయవారం సంజడి గ్రామ ప్రజలందరికీ మళ్ళీ ఆశీర్వాద రోజులు మాట్లాడతాడు. రాకడ వార్తలు చాలా మంది దేవుడు చెప్పి ఉన్నారు. సంజడి గ్రామంలో అయ్యింది, రాయవారి గ్రామం కూడా. అంటే బైబిల్ మిషన్ నీరు ఆ గ్రామానికి వెళ్ళాలి. నిస్సారమైపోయి భూములు, అంటే వాక్యం తెలియదు, ఎంతమో రాను తప్ప ఎవరికి ఏమి తెలియదు. ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు. నేను తిరుగుతున్నాను కదా, నేను అడుగుతున్నాను కొంతమంది ఏమీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి నువ్వు వెళ్తారా? తెచ్చి మిమ్మల్ని అడుగుతున్నావు సమాధానం చెప్తారా? మోషే ఎవరు? అదే చెప్పింది. అబ్రహాము దావీదు ఉన్నాడు. దావీదుకి దేవుడికి ఒక పేరు పెట్టి పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఈయనకి తెలియదు. అంటే ఆయన వింటరు. నిజంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మందిరికి వెళ్తున్నారు. అసలు ఏమి తెలియదు. ఎంత వ్యాధ పడుతున్నాడు దేవుడు సార్, వెలుగుతున్నాడు సార్. దావీదంటే దావీదుకి ఏమన్నా పేరు లేదు. అబ్రహాం అంటే ఎవరు? ఆయనకు పేరు ఉంది. ఏమి తెలియకుండా మనం ఆరాధన చేస్తాం. అందుకే బైబిల్ మిషన్ అనే దేవుడిని స్థాపించాం. బైబిల్ మిషన్ స్థాపించేటప్పుడు దేవదాస్ ఏంటంటే, ఇన్ని సంఘాలు ఉన్నాయి, మళ్ళీ నేను ఇంకో సంఘం పెట్టాయా దేవుడు అంటే,
లేదు రాసు, నా హృదయానికి నచ్చే వాక్యం రావట్లేదు. ఎన్ని అన్నీ ఉన్నట్టు దేవదాసాయి గారికి దర్శనంలో దేవుడు మాట్లాడు చెప్తే, దేవదాసాయి గారు నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయండి, మరి నేను సంఘం పెట్టడం ఏంటంటే ఆ సంఘాలకి ఏమి నాకు నచ్చే నాకు చేయట్లేదు. నాకు హృదయానికి నచ్చే ప్రార్థన చేయాలి, నువ్వు ఏర్పాటు చేయాలి. బైబిల్ పెట్టిన సంఘాలు ఎవరిని అడగండి, మోషే ఎవరు చెప్తారు? బైబిల్ మిషన్ ఉన్న సంఘం ఇంత పిల్లలు అడగండి, మోషే ఎవరో అతని పేరు చెప్తారు. వేరే సంఘం అడగండి, ముసలి కూడా తెలుసు నాకు. వీళ్ళు ఏం చేస్తుంటారు? ఇల్లు వచ్చేయటమే. ఏం చేస్తుంటారు? ఏం తెలియదు. అందుకని దేవుడు బైబిల్ నిజంగా దేవుడు ఆరో గొప్పవాడు. అందుకే బైబిల్ మిషన్ ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అవునా? వాక్యం లేకపోతే నువ్వు వినకపోతే నీకు అర్థమవకపోతే నువ్వు దేవుడు అంటే నీకు తెలియదా? ఎవరికైనా అంతే. వాక్యం లేకపోతే నువ్వు దేవుడు లేనట్టు లెక్క. చదవకూడదు, నోటు మాట్లాడాలి. రంగంపేట ఊరు వచ్చావా? అదే మళ్ళీ రాయవరం వెళ్తావు. అదే మాట వచ్చి కదా, అర్థమవుతుంది కదా మాట. నా మాట అర్థమవుతుందా? ఆడు కూర్చోమంటే కూర్చుంటాం, మాట అర్థమవుతుంది. కానీ దేవుడి మాట అందుకనే రంగంపేట మాట్లాడే ఒక బైబిల్ ప్రియమైన సోదరుడా, నువ్వు మనవ చేసుకుంటానని నీకు ఉత్తరం ఇచ్చేస్తాంటే ఎలాగేస్తాడు దేవుడు? ఎన్ని కార్యాలు చేసిన మనం చూద్దాం. నువ్వు నిజంగా దేవుని వాక్యం వింటే నీ ప్రార్థన దేవుడు మాటలు నీళ్ళు లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా రెండో ఎప్పుడు ఆలోచిస్తాడు? నువ్వు అబ్రహాం అంటే తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? అబ్రహాం అంటే తెలుసుకోవాలి, మోషే అంటే తెలుసుకోవాలి. ఏమి తెలుగు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరు చేస్తుంటారు? నా మాట వినివాడు గైకొనవాడు అన్నాడు. నేను నిజంగా బాధ వస్తుంది. దేవా, ఏం చేస్తున్నారు ప్రజలు? ఏంటిది? పెద్దోడు కూడా తెలియట్లేదు, చదువుకున్నోడు కూడా తెలియట్లేదు, యమనస్తులు కూడా తెలియట్లేదు. వీళ్ళు ఆదివారం అంతా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు, స్నానాలు చేసేసి చీరలు కట్టేసుకుని బట్టలు వేసేసుకుని వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తారండి వెళ్ళి? ఈ నాలుగు బట్టి ఏమేది? ఒక మాట ఉంటుంది, మేలుకుండు చూడు, మేలింగముండు పట్టు ఇచ్చి ప్రియుడు. వెళ్ళినప్పుడు చాలా మేలింగ్ వెళ్తుంటారు, రోజు పెద్ద ప్రార్థన పరులాగా వెళ్ళిపోతుంటారు. కానీ ఏమి దొరకలేదు ఆ దాంట్లో. ప్రియమైన సోదరా, సాధారణంగా అందుకే ఎక్కడ ఆపేస్తున్నాడు? ఎక్కడ అమ్మా ఎక్కడ ఆపేస్తున్నాడు? మీరు ఉన్నట్టు సార్ అక్కడ ఆపేసి ఆమె వస్తువులు చేసేసి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలని ఆడితో పాటు ఇదిగో వాక్యమైన మీరుంది బైబిల్ మిషన్లో అర్థమైపోతుంది. మోషే అంటే చెప్తారు, యాకోబు అంటే వివరంగా చెప్తారు, రక్షణ భాగ్యం అంటే చెప్తారు. అక్కడ మాట్లాడకూడదు.
ఎందుకంటే ఆయన అర్థం ఏమైపోతే బాగుపడిపోతాం. ఏమైపోతా బాగుపడతాం. సాకారం ఏం చేస్తాడు, బంధించేస్తాడు. ఇప్పుడే కదా ఆది నుంచి చేస్తున్న పని అదే అది ఉందండి. ఆది నుంచి చేస్తున్న పని అదే. ఏ దేవుని తోటలో దేవుడు బిడ్డలే మోసం చేసేసాడు. మనం ఎంతండి, మనం ఎంత ఆయన్ని అడిగి ఆఫ్టర్ మనం ఇలాంటి పడిపోతాం అడిగి. అది ఉందండి. మనం ఏం చేయట్లేదు. ఇలా 100 రూపాయలు చూపిస్తే మనం అది కూడా చాలా జాగ్రత్త పడాలి. ఇల్లు అంటే బాగా వినాలి. ఈరోజు నీ మనవి ఆయన ఆలోచించు. నువ్వు ఎలా చేస్తే ఆ మనవి ఆలోచిస్తాడు, అదవుతుందండి. నువ్వు ఎలా పడితే అలా చేస్తే దేవుడు ఆలోచించడు. నువ్వు ఎలా చేస్తే నువ్వు ఉండగానే నీ కార్యం జరుగుతాయి అంటే, ఒకటి చూడండి, మొదటి రోజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. మొదటి రోజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవాకి దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను గంధకను మొన్న దేవుడికి మహిమ కలుగునుగాక. ఇలాగూ ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుంచి ఏమవుతుందంటే అగ్ని దిగుతుందట. ఎలా చేయాలి మన ప్రార్థన? దేవుని మహిమపరచులా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి చెప్పాలన్నారు. దేవునికి మహిమ వచ్చేలాగా. మహిమ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది మహిమ? మోకరిస్తే వస్తుంది. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? నువ్వు కుర్చీలో కూర్చొని చేస్తే బాగా రాదు. నువ్వు మోకరించకపోతే లేచి కలిపి ప్రార్థన చేసేది. మహిమపరిచేలా చేయాలి ప్రార్థన. అదవుతుందా? ఇంకా నువ్వు అప్పుడు నువ్వు చేస్తుండగానే నీ కార్యం జరిగిపోతాడు. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? ఒకటి మోకరించి ప్రార్థన. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? ఇగో ప్రభా, నాకు చేస్తే నేను సాక్షిగా ఉంటాను. ఏమంటాను? నా కుటుంబం రక్షించబడతారు. నా వీధిలో పక్కన ఉన్నారో వాళ్ళు దేవుని నమ్ముతలేదు, నా కార్యం చేస్తే వాళ్ళు రక్షించారు. ఇది దేవునికి మహిమ. అర్థమవుతాం మీకు? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు చేస్తే నా కుటుంబంలో భద్రం కాదు, వాళ్ళు వెళ్తారు తండ్రి అన్నట్టుగా నువ్వు చెయ్యాలి. ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేలాగా ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. అర్థం చేసుకో. దేవుడి సీక్రెట్ చెప్తున్నాడు నీకు. ఏం చెప్తాడు? సీక్రెట్ రహస్యం చెప్తున్నాడు. రహస్యం నీ కార్యం అవ్వడానికి ఇలా చూడాలి. రహస్యాలు చేయడానికి నీకు చెప్తున్నాడు. ఏం చేస్తే మహిమ అంటే ఏంటి? ఇంకోటి ఎలా? ఒకటే అన్నావు, రెండోది నాకు అర్థమైపోతుంది. అందుకే అడుగుతున్నాను. వినాలా? ఒకటి మోకరించడం, రెండోది నా పక్కన మారుతారు, నా ఇరువురు మారుతారు, నా ఈదులో దేవుడికి గొప్పవాడు అనుకుంటారు. అమ్మ ఏమంటున్నారు? ఇలాగ అడగతే మనం నేర్చుకోలేదు. ఎలాగడక? ఇలాగడక. ఎలాగ? అమ్మ వింటున్నావా? ఏంటి ఏమన్నాను అన్న అడక్కే మనం వచ్చినట్టుగా వెళ్ళిపోతాం. ఏం పెట్టుకోకుండా అడుగుదాం. కాబట్టి అవి బాబు అడుగుతున్నాను మొత్తం బాబు అంటారు. అంతే కదండి. ఇప్పుడు అడక్కే వచ్చిన మా బొట్టలో ఖాళీ కూడా ఖాళీగానే వెళ్ళిపోతుంది. అడుగుతున్నామో దేవుడు మహిమపరచడం అంటే ఏంటి? మోకరించడమా?
దేవుని మహిమపరచడం అంటే ఏంటి? నాకు ప్రార్థన చేస్తే పక్కోడు తెలుసుకుంటాడు, ఇదా అని నువ్వు తెలుసుకుని వెళ్ళేది. ఇలా అడిగితే మందులు ఎలా ఉన్నారు? ఏమి సరుకు లేనులాగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర సోదర, ప్రార్థన మహిమపరచడం అంటే ఇంకేంటి? ఏ తలంపు మనసులో రాకుండా చేయడం. ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు నీ మనసులోకి ఏమి రాకూడదు, దేవుడి తలంపుతోనే ఉండాలి. అంటే ఇది చేయట్లేదు కాబట్టి నీ కార్యం రావట్లేదు. దేవుని మహిమపరిచే ప్రార్థనలు చేయాలి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుని మహిమపరచడం అంటే గౌరవించడం. ఈయన మహిమపరచాలి. ఈయన గౌరవించాలంటే ఏం చేయాలి? ఈయన వచ్చినప్పుడు లేచి నిలబడతాడు. నిలబడలేదా? ఇంకా బాగా మోకరించాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా బాగా నేను మెచ్చుకుంటాడు. అదవుతున్నది కదా. మోకరించలేని శక్తి లేనప్పుడు నిలబడు. చేతులతో ప్రార్థన చేయి. మోకాడు అమ్మకపోతే చేతులు పైకి, చేతులు కూడా పైకి వస్తుందా? ఈజీగా వస్తారు అమ్మ, అర్థం కావాలదా? మొలకాడు పోయడానికి వంకాయలు పోయడానికి ఎత్తుకండి ఎత్తగలవా? ఎత్తగలవా? ఎత్తి ప్రార్థన. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే ఏమనకూడదంటే ఏం చేయకూడదంటే మనసులో ఏమీ రాకూడదు. చాలా జాగ్రత్తగా మాట మనసులో యేసు మాత్రమే నీలో ఉండాలి. ఆయన తలంపుతోనే ఉండాలి. ఆయన ఎవరు అందరూ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, నువ్వు మౌనంగా ఏదో ఆలోచించుకుంటున్నావు, అదే పాప. నువ్వు 7 ప్రార్థన జరిగేది 1 మంది పడుకుంటారు, నిద్ర వచ్చేస్తారు. ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తారు. ప్రార్థన చేస్తే నిద్ర వస్తుందా? కొంతమంది జోలపాట ఉంటుంది. సాయంత్రం జోలపాట ఉంటుంది, సాయంత్రం పడుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. అదవుతుందా? చూడండి, ప్రార్థనతో పడుకుని నిద్ర రావాలి. ప్రియమైన సోదరుడు, ఏంటి దేవుడు అంటాడు? మహిమపరచలా చేయను నీ మనవాళ్ళకి ఇస్తాను. మోకరించలేనప్పుడు లేచి నిలబడి ప్రార్థన. నీ మనసులోకి ఏది రావు, దేవుని తలంపుతోనే ఉండు, దేవుని మహిమపరచు. రెండోది, మూడోది, నువ్వు నీకు కార్యం వెళ్తే నా ఏదో రక్షించబడతారయ్యా. నా ఇంట్లో సరిగ్గా నమ్మతులేదయ్యా. నా ఇంట్లో ఇంట్లోకి వెళ్తా, మందిరం వెళ్తలేదు, నన్ను చూసి వెళ్తారయ్యా. ఆ కార్యం చేయవా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తారయ్యా. 100% దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగనే దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఏం చేయండి? దేవుని వాగ్దానం అంటే ఏంటి? మాట. ఇప్పుడు అన్నాడు కదా, నా మనవి నువ్వు ఆలకిస్తా అన్నావు. ఏమన్నాడు? నా మనవి మీరు ఆలకిస్తారు. ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నా మనవి ఆలకించు. మీరు చెప్పారు కదా. ఎవరు చెప్పారు ఇది మాట? ఏసే చెప్పాడు, పాస్టర్ గారు కాదు. డౌట్గా చెప్తున్నాను అమ్మా. ఎవరు చెప్పారు ఇది? ఏసే చెప్పాడు, దేవుడు చెప్పాడు. అయ్యా మీరు చెప్పినారు కదా నా మనవి మీరు ఆలకిస్తారని. ఆ మాట చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. నీకు అర్థమవుతుందా? మీరు ఇంటికంటే ఈ ప్రార్థన ఈ రకంగా చేయండి. ఒక 20 రోజులు మోకరించండి. నా పక్కడు మారాలి. నాకు ఇంట్లో ఈ శోధన ఉంది, దానికి సమస్య ఉంది, తీసేది ఆశ్చర్యపోవాలి ప్రోగ్రాంలో. తప్పకుండా మనసు ఫోన్ అవుతుంది, మనసులో ఏమి రానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటో నువ్వు చెవిగా పడతాడు. ఎక్కడ రోడ్డు ఇంటికాడ ఇంట్లో ప్రార్థన చేస్తుంటో చెవి ఎక్కడ ఉంటుంది? అలా ఉండకూడదు.
ఏకాగ్రతతో గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని ప్రార్థన చేస్తాడు. మోకరించి చేతులు పైకి లేదంటే ఏం చేయాలి మనసులోకి ఏమి రాదు. నాలుగోది నిజే వాగ్దానం అంటే ఆయన మాట ఆయనకి అప్పచెప్పాలండి. ఆయన మాట దేవుడికి ఇప్పుడు ఆయన మాట ఆయనకి అప్పచెప్పలేదా? మీరు అమ్మన్నారు వచ్చానండి పెన్షన్ దగ్గర వెళ్ళినప్పుడు ఏమంటాం? అక్కడ అమ్మన్నారు వచ్చాను నా జీతం అని అంటారు. అలాగే దేవుడు నేను మాట చెప్పాను చేయను, మరి నా మనం ఆర్పిస్తాను ఆర్పించండి అని వాగ్దానం ఎత్తి దేవుడికి మైపోతాను కాక మగుతుందా. తర్వాత ఏం చేయాలి అంటే ప్రియమైన సోదర విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఏ కల్మసం లేకుండా చేయండి. నమ్మకంతో బాగా విశ్వాసంతో ప్రార్థన. మనం ఏం చేస్తున్నాం? మరి ఆయన వేస్తాం అంతే, 10 రోజులు అంటే వేస్తాం. మరి ఆయన మాత్రం ఇలాగే అవుతుంది. అవునా? దేవుడికి ఒక రాయి చిన్న రాయి అంటాం, ఊరంతా తిరిగేస్తాం, హాస్పిటల్ తిరిగేస్తాం, రాజమండ్రి అంతా తిరిగేస్తాం. ఏం బాగోపోతే ఏసీ తిరుగుతారు. విశ్వాసంతో ప్రార్థన, నమ్మకంతో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేస్తుండే అని దేవుడు కార్యం చేస్తాడు. నీ మనం ఆలోచిస్తాడు. నీ మనం ఆలోచన విశ్వాసం అంటే నమ్మకం. నాకు దేవుడు కార్యం చేస్తాడు, నాకు కార్యం చేస్తాడు దేవుడని. రక్తస్రావస్త్రీ ఎవరో రక్తస్రావస్త్రీ 12 సంవత్సరాలు బాధపడుతుంది. చాటు ఉండేది, ఊళ్ళోకి వచ్చింది కదా పాపం. అప్పుడు జబ్బుకి మందు లేదు. యేసయ్య బాబు చేస్తాడని తెలుసుకుందాం. అర్థమవుతుందండి? యేసయ్య బాబు చేస్తాడని తెలుసుకుని రాజు నుంచి రంగబడి వచ్చింది. ఏం వచ్చింది? విశ్వాసంతో. అక్కడ బాగు చేస్తున్నాడు దేవుడు, ఇక్కడ ఎన్నో బాగు చేశాడు దేవుడు. ఇంటిలో బాగు చేసేది నాన్నడికి. ఏం సార్ ఈ మాట అనుకుని మురారు కుమార్ వచ్చింది. ఎవరో కుమార్ షుగర్ వ్యాధి వినే వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. బాగుపడ్డదు కదా, బాగుపడ్డాడు. ఈ మాటకి శాంతకుమార్ వచ్చింది, ఆవేశంతో. దేంతో వచ్చింది? విశ్వాసంతో. అక్కడ కిడ్నీలే బాగు చేశాడు, అక్కడ షుగర్ వ్యాధినే బాగు చేశాడు దేవుడు. బైబిల్ మిషన్ ప్రార్థన రంగంపేటలో నన్ను బాగు చేస్తాడని శాంతం వచ్చింది. గడప దాటలేకపోయింది. ఏ గడప అంటే ఓపుకు లేదు, ఆవేశం. అడుగంటే ఆవేశం. మనం చదువుతున్నాను, నేను కాకుండా పెద్ద మో పెట్టుకుని వస్తున్నాను. అడుగే మనిషి బరువు పెట్టుకుని పోతుంది అంటే ఎంత గొప్పగా లేదు చూడండి. సాక్ష్యం చెప్పింది, నా కొడుకు నన్ను చచ్చిపోతాను మా అమ్మ నన్ను ఎటు చూడండి, రాజమండ్రి తిరిగాను, కాకినాడ తిరిగాను, ఎక్కడ పని అవ్వలేదు. ఇదిగో బైబిల్ మిషన్ ప్రార్థన సాగితే ఎవరో చెప్పారు శనివారం వద్దామంటే ఏదో ఆటంకం వచ్చేసింది. అప్పుడు మాట శనివారం వస్తే ఏదో ఆటంకం వచ్చేసింది. 3 శనివారం చాలిపోయాను, కాదు ఎడవరాలు వెళ్ళిపోవాలని వచ్చేసింది. గడప దాటాక కూర్చునేదంట. 2 సార్లు 2 వార్తలు వచ్చింది కాబట్టి అన్నాను, నువ్వు వానకు రమ్మా అన్నా. భయపడ్డ పనులు వానకు వచ్చి ప్రార్థనలు ఏకీపించాడు. ఏకీపించింది, 4 వార్తలు వచ్చింది. 10,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టిన ఆవేశం అన్నీ ఏమైపోయింది. పక్కనే
ఇప్పుడు ఏముంది ఆవేశంగా చేయాల అంటే ఎందుకు వచ్చి ఎలా వచ్చిందండి? విశ్వాసంతో వచ్చింది. దేవుడికి మహిమ కలుగును కాక. అనేక మంది అలాగే విశ్వాసంతో వచ్చారు. ఇక్కడ బైబిల్ మిషన్ ప్రార్థన సభలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఎంతో మంది వచ్చారండి. ఒక ఆవిడ, ఒక తల్లి గారు ఎక్కడ కారు గాయ 3 సంవత్సరాలు పంపలేదు. సీమ్ కాకపోతే కారు కుడిపోతుంది. దగ్గర మళ్ళీ వచ్చేస్తుంది. బాధపడతాడు. హాస్పిటల్ వెళ్తానంట. ఆ ఊళ్ళో రావాలి. నువ్వు హాస్పిటల్ వెళ్తాం కాదు, ముందు ఇలా రంగంపేట ప్రార్థన సాధించి అయ్యగారితో ప్రార్థన చేస్తాం అని చెప్తుంటే ఏడుతో వచ్చిందండి. ఎక్కడికి నేను అప్పుడు అక్కడ కూర్చున్నాను. 10 అవుతుంది, 14 అవుతుంది. 7 వచ్చి అయ్యగారు కట్టాడు. ఏంటి దగ్గర వచ్చేసిందండి. నూనె పోసి బస్సు కాకుండా ఆ కారుని చేతితో ముట్టి సులువు కొట్టేసి వేస్తున్నాము, తీసేస్తాను, ఈ వ్యాధిని తీసేస్తాను, నిలుపు అని చెప్పేసి అడిగేద్దాం. హాస్పిటల్ నిలుపు ఏం కాదు అని చెప్పి కాను పడుతుంది. దేవుడి సన్నిధిలో వేసుకోలేదు, నా పడుతున్నాను అని చెప్పి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళి ఈ రోజు మళ్ళీ ఎలా మన కాదు అలాగే ఎలా ఎందుకు వచ్చింది? విశ్వాసంతో ఏడుతూ వచ్చింది. జరిగింది కదా. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. అలాగే 38 సంవత్సరాలు బట్టి కోనేరు దగ్గర పడుకున్నాడు ఒకడు. అమ్మా పక్షవాత రోగి. ఏ రోగి? అదే మా చదువు అలవన్నారు. ఎవరు రోగి? పక్షవాత రోగి. ఎన్ని సంవత్సరాల మీద ఉన్నాడు? 38 సంవత్సరాలు పెట్టాడు. విశ్వాసంతో ఉన్నాడు, బాగుపడతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 38 సంవత్సరాలు పెట్టి ఉన్నాడు అక్కడ. అతను విశ్వాసం బట్టి దేవుడికి వచ్చాడు. అక్కడ వచ్చి ఏం కోరుకుంటున్నావు? నేను స్వస్థత కోరుతున్నాను. నాకు నీ పరుపెట్టు నువ్వు పరిగెట్టు. విశ్వాసం ఉండాలి. ఇటువంటి కార్యాలు చేసేస్తాంటే విశ్వాసము అని ఎలా చూడాలి? విశ్వాసము మనిషికి, మానవుడికి ఆలోచన పెట్టాడు. ఏం చెప్పి ఒక గదికి తాళం వేసి ఉందండి. ఆ గదిలో అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, బంగారం ఉంది, బియ్యం ఉన్నాయి, సమస్య ఉంది. ఏ విషయం దానికి మన అందులోకి కావాలంటే ఏం కావాలి? మనకి ఏం కావాలి? తాళం చెవి, చిన్న తాళం చెవి కావాలి. ఏం కావాలి? ఇంత గంపకి ఏం కావాలి? చిన్న తాళం. ఏసీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏసీ దగ్గర అన్నీ ఉన్నాయి లేదా? స్వస్థత ఉంది, రక్షణ ఉంది, విడుదల ఉంది, గొప్ప ఉన్నాయి, సంపద ఉంది, నిధి ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర తీసుకోవాలంటే విశ్వాసం అనే తాళం చెవి. విశ్వాసం అనే తాళం చెవి చేస్తే లోపలైపోతాం. ఇప్పుడు ఏం కావాలి నువ్వు పట్టుకెళ్ళి. విశ్వాసం ఏమి దోత్మనికి ఒక గదికి తాళం వేసి ఉంది. ఆ గదిలో అన్నీ ఉన్నాయి. ఆ గది ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? ఏసీ దగ్గర అన్నీ ఉన్నాయి. వచ్చావు ఏసీ దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు తీసుకోవాలి. ఏం కావాలి నువ్వు? తాళం చెవా? విశ్వాసం అక్కడందా? తాళం చెవి ఉంటుంది కదా. తాళం చెవి దేనికి? ఇంటికి. ఏసీకి ఏం కావాలి? విశ్వాసం తాళం చెవి కావాలి. ఏం కావాలి?
అప్పుడన్నీ ఊపిరి చేస్తాను చెప్పు, పట్టుకెళ్ళమ్మా, నీకేం కావాలో వచ్చి పట్టుకో గదిలోంచి అన్నాడు. విశ్వాసం లేదు తాను గోపరావు ఇంతకంతా ఇంత ఏసయ్యా, ఇంత విశ్వాసం ఉంటారు. ఎంత విశ్వాసం? ఆవగించంత విశ్వాసం అంటే చాలు. ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? ఆ గదిని తెచ్చేస్తాడు. ఎక్కడికి నీకేం కావాలో పట్టుకోవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మీకు అర్థమవుతుందమ్మా? అలాగనే చివరిది ఏమి అడగాలి అంటే చూడండి, అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 17వ వచనము. వినాలి అందరూ వినాలి. కనుక నీవు తడువు చేయక లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అమ్మా ఇలా చూడ, 4వది నీ పాపములను కడుక్కోవాలి. ముందుగా నీ మన వినాలంటే ఏం చేయాలి? నీ పాపములను కడిగేసుకోవాలి. నువ్వు లేచి తడువు చేసి గబగబ లేచి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి నీ పాపాలని కడిగేసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కార్యం చేస్తాడు, నీ మనం ఆర్పిస్తాడు. నువ్వు ఇంకా నువ్వు ప్రార్థన చేస్తుండగానే నీ కార్యం జరిగిపోతావు. నువ్వు పాపాలను దేవుడు నీవు హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభు ఎందుకు అంటున్నావు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా తండ్రి చిత్తం నెరవేర్చట్లేదు, నువ్వు నా మాట నువ్వు నెరవేర్చకుండా ప్రభువా ప్రభు అంటే సుఖమే ఉందన్నాడు యేసయ్య. అదవుతుందండి. మన పాపాలు కడిగేసుకోవాలి. మన పాపాలు ఏంటి? దూషణగా మాట్లాడాడు, కపటంగా ఉంటాడు, ఏంటండి కపటమైన మాటలు, దూషించడం, బూతులు, ప్రార్థన చేసే నోట్లంటే ఏమవుతుండే? మాట్లాడతాడా? అపవిత్రం అయిపోతున్నాయి మన మాట. అందుకనే నీ నాలుగుని అదుపులో పెట్టుకున్నాడు. నీ నాలుగుని అదుపు పడుతుంటుంది, నీ నాలుగుని అదుపు పెట్టాడు. ఎందుకంటే ఈ నాలుగే కళ్ళాలు తెచ్చి, ఈ నాలుగే గొడవలు తెచ్చి, ఈ నాలుగే దేవుడి కార్యాలు. కళ్ళాలు తెచ్చి నాలుగు అదుపులో గుర్రం ఉంటుందండి, కళ్ళు ఉంటుంది. గుర్రానికి ఏముంటుంది? ఈ కళ్ళు తిప్పితే నీ నాలుగు కూడా అదుపులో పెట్టుకుంటే నీ అలా చెప్తారు ఊరుకుంటారు. అనవసరంగా మాట్లాడేది గొడవలు ఎలా అవుతాయి? మాట్లాడబట్టే కదా. సౌకర్యంగా ఒకటి మాట్లాడుతుంటే ఒకటి రివర్స్ మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడుతాడు కూడా వెళ్తాడు. అవునా? నీ నాలుక సరిపట్టే అని అంటారు. నీ నోరు బాగుంటే ఏమవుతుంది? రాయవాళ్ళంతా బాగుంటుంది. సండేనంట నీ నోరు బాగోపోతే నీ ఇంట్లోనే బాగోదు, నీ ఇంట్లోనే సరిపోతాం. అందుకనే మనం ఏం చేయాలి? పాపంలో ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర వచ్చినప్పుడు నీ అపరాధములు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ మనవి ఆలకిస్తాడు. నువ్వు ఇంకనూ ప్రార్థన చేసుకుంటేనే నీ ప్రార్థనకి జవాబు వచ్చేస్తాడు. ఒకటి మోకరించి ప్రార్థన, దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మోకరించి ప్రార్థన చేయడం. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? నాకు చేస్తే
వారు రక్షించబడతారు తండ్రి, నా కార్యం చేయవా అని చెప్తారు. నీ సాక్షిగా నేను ఉంటాను. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? నీ మనసులో ఏమీ లేకుండా ప్రార్థన చేయడం. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయడం. రెండవది పాపములు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? పాపములు ఒప్పుకోవాలి. అలాగనే ఏం చేయాలి? అందులో కూడా విశ్వాసంతో 3 మాటలు చెప్పాను. ఏం చెప్పాను? 3 చాలా జాగ్రత్త. ఒకటి, దేవుని మహిమపరచడానికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అందులో 4 పాయింట్లు చెప్పారు. రెండోది, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎవరిని చూపించాను? రక్తస్రావం చూపించాను. 38 సంవత్సరాలు ఉన్న రోగిని చూపించాను. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. అలాగే మనం మన జరిగిన కార్యాలను బట్టి మనం చెప్తాం. యేసమ్మను బట్టి, శాంతమ్మను బట్టి, అలాగే కుమారుని బట్టి, మురారు కుమారుని బట్టి, అలాగే ఎన్నో కార్యాలు దేవుడు విశ్వాసంతో చేశాడు. పేతురుని బట్టి, వరలక్ష్మి ఆయన పేతురు, అసలు పేతురుని పెట్టే మొత్తం కార్యాలు అదేనా. మొదట ఎవరు వచ్చారు? ఏమంతా వరలక్ష్మి వెళ్ళి వచ్చినప్పుడు పేతురు అతను జాగ్రత్త చూడండి అన్నారు. నన్ను వీడు ఎవరో నాకు తెలియదు. రాజు గారా, ఏమ్మా ఎవరు? నేనండి. మా ఆయన పేతురు వస్తున్నాడు, నేను వెనక వస్తాను, చూసుకుంటా సారి. కారు బాగలేదు. ఇదేలా బాగా ఇలా మాట్లాడుతున్నాను నేను. నిజంగా పేతురు విశ్వాసంతో పొద్దున్న వచ్చేసేవాడు. వచ్చేవాడా? కాలు కట్టుకుని వచ్చాడు. అప్పటికి హాస్పిటల్ ఎన్నో తిరిగాడు. వెంటనే ఏమైందా? కాయం కట్టేసింది. మళ్ళీ కోడి పనులు కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు కోడి పరం తిరిగివాడు, పనులు పోయేవాడు, మళ్ళీ దేవునికి కనబడలేదు. పేదను బట్టి కుమారు వచ్చింది. పేదను బట్టి మేనోడు వచ్చాడు. ఈ మేనోడు బట్టి కుమారు వచ్చింది. ఆ రాయవరం చాలా మంది, రాయవరం ప్రెసిడెంట్ వచ్చింది. ఎవరు పడి పేరు? కూర్చోమ్మ, కనకలక్ష్మి, కటాక్ష. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి. మా అబ్బాయి డ్రైవర్ అండి, పెళ్ళి అవుతుందండి, వచ్చిన సంబంధం వెనకపోతుందండి. ప్రార్థన చేస్తాం. ఏంటరా వెళ్ళిపోయిన సంబంధం ఏమొచ్చిందని పెళ్ళికి వచ్చింది. మళ్ళీ ఎవరి కొరకు? కుమారు కొరకు, గర్భిణీ కొరకు వచ్చింది. గర్భమానం కోసం ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఆడికి అంటే విశ్వాసం ఫస్ట్ అన్నది రాబోతున్న తక్కువ విశ్వాసంతో వచ్చారు. అర్థమైందండి? అప్పుడు గర్భిణి. దేవునికి ఒక మహిమ కలుగును గాక. దేవునికి అనేక మంది వచ్చారు. ఒకడవుతే మా అమ్మాయి వెళ్ళిపోయిందండి. అమ్మాయి 3 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరెవడు పేరు? వచ్చాము వెళ్ళిపో. సంవత్సరంలో ల్యాండ్లోకి వచ్చేది. విశ్వాసం వచ్చింది, ఏడ్చింది. ఏడద్దు, ఏసీ చూసాడు. ఏసీ చెప్తున్నాడు వెళ్ళిపో. నెలలో వచ్చేసింది. వచ్చింది కదా. ఓ బ్యాగ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి బయటికి. ఆ పక్క ఆవిడ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకొక ఆవిడ, మా కోడ కూడా వెళ్ళిపోయిందండి. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, వీళ్ళ కోడలు వెళ్ళిపోయింది. పక్కన ప్రార్థన చేద్దాం రండి. చేసాం. ఆ కోర్టు వచ్చిందా? వారం చేసింది. వారం కన్నా వారం చేయబట్టి చేయలేకపోయింది. దేవుడు ఏమైనా చేయగలడు. అవునా? రాయవాళ్ళు ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు. సండేలో గొప్ప కార్యాలు చేశాడు. ఎక్కడాపులో కూడా కార్యాలు చేశాడు. సముద్రపేటలో ఒక ఆవిడికి బ్లడ్ తక్కువ పడిపోయేదట్టు మాకు బాబులో వీడితో వచ్చింది. బాగా చేసింది. 4 పాయింట్లు ఉన్న బ్లడ్ 8 పాయింట్లు అయిపోయింది. పొరుపులో పోతుంది. ఎవరికి భయపడతారు? ఒక ఆవిడ ఫిట్స్తో వచ్చింది. ఎవరది? సింగంబెల్లి అమ్మాయి. ఎవరు? రంగంపేట చివరది. రంగంపేటకి ఏ ఊరది? చివర సింగంబెల్లి నుంచి
వచ్చింది అంగన్వాడీ టీచర్. నెలకు 4 సార్లు వచ్చేసిందట. 7 వారం చేసింది కంటిన్యూ ప్రార్థన. మళ్ళీ 7 వచ్చినప్పటికీ ఫిట్స్ రానే రాలేదు. అవునా? అదే సంఘంలో 4 సంవత్సరాలు బట్టి గర్భిణి లేదు. రాకడ పప్పులు పట్టుకెళ్ళింది గర్భిణి వచ్చి పప్పులు ఉన్నాడు. ఎన్ని దేవుడు స్థుతించాను మనం. ఇంకేలమ్మా దేవుడు స్థుతించాను. జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇన్ని కార్యం చేశావు తండ్రి. మరి రాకపోవడం వాళ్ళ వేరే విషయం పడ్డాయి. ఇన్ని కార్యం చేసావు తండ్రి. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని దేవుణ్ణి పేదలు గాయం తగ్గడం చాలా కష్టం. మురారికి షుగర్ తగ్గడం కష్టం. ఎవరా యేసు అతను అదే అనేక కార్యాలు దేవుడు దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? ఇది నిజంగా నువ్వు ఏర్పాటు, ఇది నువ్వు ఏర్పాటు స్థలం. ఇది అవునా? మనం ఏం నమ్మాలి? ప్రభా మీరు ఇప్పుడు ఉన్నారు, ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేశారు, నిజం, ఏమాత్రం డౌట్ లేదండి. ఇగో నీ కార్యాలు కనబడుతున్నాయి, నీ కార్యాన్ని చూసావు. ఇంత గొప్పతనం ఇంకా సాక్ష్యం ఏంటండి? నువ్వు దేవుడు చెప్పడానికి, నువ్వు గొప్ప దేవుడు చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏంటాయని దేవుని గుర్తించాలి, దేవుని కనపరచాలి. 10 మంది మనం చెప్పాలి. ఇదిగో బయట ప్రార్థన స్థానంలో గారు బాగు చేస్తాడు, బాగోలేదా? ఒకసారి ఇల్లు ఉన్నా, ఒకసారి ఇల్లు 7 వారం చేయి. షుగర్ వ్యాధిని తెప్పించేసాడు, ఫిట్స్ తెప్పించేసాడు, కిడ్నీలు బాగు చేశాడు, ఆవేశం బాగు చేశాడు, వివాహం కలిగించాడు. సండే నుంచి ఇలా వదిలి గారు ఇలా చిన్నగా అలా అబ్బాయి కూర్చొని పోయిందంటే ఏడుకొచ్చు, కరెంటులో చిన్నగా ఏడుకొచ్చు. ప్రార్థన చేసుకున్నాను, ఫోన్ చేసి మళ్ళీ ఇచ్చేయాలి. ఏం చేయాలి? 4 వారాలు చేయడానికి ఫోన్ చేసి లోపల వచ్చి మరి ఉద్యోగం అన్నారు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని మనం ఎంత స్తుతించాలి? స్తుతించాలి. దేవుడిని మహిమ కలుగును గాక. లేచి ప్రార్థన చేసుకుంటూ